బైరి నరేషన్నకు శతకోటి వందనాలు. నమస్తే. ఎప్పుడు ఎడుస్తూ ఉంటావు కదా మా మీద. మీరు అన్ని డబ్బులు అన్ని కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దేవుళ్ళకి తగలబెడుతున్నారు. మీరు పూజలు వ్రతాలు ఆ పండుగ ఈ పండుగ అని చెప్పేసి మొత్తం తగలబెడుతున్నారు. మొత్తం డబ్బులు అన్ని వేస్ట్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించి మొత్తం అన్ని మీరు ఖర్చు పెడతారని మా మీద పెద్ద కన్సర్న్ చూపిస్తావు కదా. నేను కూడా ఒకసారి నీ గురించి ఆలోచించిన, నీకు ఇటువంటి ఖర్చులు ఏం చేయవు కదా అని. అది కాకుండా నువ్వు మాకన్నా ఎక్కువ చదువుకున్నావు, మాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు, 4 చేతులు సంపాదిస్తున్నావు, గాలి తిరగట్లేదు మాలాగా కదా. నువ్వు ఏం చేస్తావు డబ్బులు? నీకేం ఖర్చు ఉంటుంది అసలుకి చెప్పు. నువ్వేం పూజలు పడతావు లేవో ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతావు అని. మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నువ్వు అంత ఫ్రీగానే ఏం చేస్తావు కదా. కట్నాలు తీసుకోరు, లక్షలు ఖర్చు పెట్టావు. గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, పూలదాన్ని మార్చుకుంటే దాని కూడా పెద్ద ఖర్చు కాదు. మరి ఇంకేం చేస్తావు నువ్వు? ఎందుకు డబ్బులు అని? సేమ్ వాళ్ళు కూడా ఇట్లా తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే బతుకుతారు, నువ్వు అట్లే చచ్చిపోతావు. నువ్వు ఎందుకు పుట్టినావు అన్న? అసలు నీ బతుకు అర్థమైంది అసలు? ఎందుకు పుట్టినావు అసలుకి? ఎందుకేనా నువ్వు పుట్టింది? చీప్, వెరీ చీప్. అసలు సరే ఒక మాట అడుగుతా నేను. రేపు పొద్దున నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్పుకుంటారు? మా నాన్న మంచి తినేవాడు, మంచి పడుకునేవాడు అని చెప్తారా? నువ్వు చేసే గొప్ప పని ఏముంది? తిన్నామా పడుకున్నామా తెల్లారిందనే దానివల్ల మీ జనరేషన్ మొత్తం గ్యాప్ అయిపోయినా కానీ ఏం చేస్తారు? గొప్పగా చెప్పుకోవడానికి గొప్ప పని ఏముంటుంది మీకు? చెప్పండి. ఏమీ ఉండదు. డొల్లా. పుట్టినవు, చస్తావు, నీకు ఎట్లా పునర్జన్మ లేదా నువ్వే అంటావు. ఎందుకన్నా పుట్టినావు నువ్వు? మరి ఎందుకు పుట్టినావు ఇప్పుడు? నువ్వు అర్థం ఏం బతకాలి? ఒక అర్థం లేదన్నా బతుకు నీకు. మనిషి అన్నాక ఇప్పుడు జంతువులు కూడా బతుకుతాయి అట్లాగే. అవి కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అవి మంచిగా వాటి ఫుడ్ కోసం వెతుకుతాయి, దొరికితే తింటే లేని పుట్టినా వంతాయి, అయిపోయా. ఇంకా వాటికి నీకు తేడా ఏముంది? చెప్పు అసలుకి. వాటికి నీకు తేడా ఏముంది? చదువుకుంటున్నా అంటావు. చదువుకొని ఏం చేస్తావు? చదువుకునే కూడా తిండికినే కదా. ఇంకా దాంతో గొప్పగా ఏం చేస్తావు? గొప్ప చేసిన అంటూ నువ్వు ఒక చంద్రమండలానికి పోయి వేరే గ్రహం మీద కావడం పెడతావు అనుకుంటావు. ఆడిపోయినా ఏం చేస్తావు? ఏం చేయవు కదా. తిన్నామా పడుకున్నామా తెల్లారు, ఆడిపోయినా ఇదే జాబ్ కదా నువ్వు చేసేది. ఇంకా నువ్వు ఏడిపోయి ఏం లాభం చెప్పు? మరి ఎందుకు నీ లైఫ్కి అర్థమేం చెప్పు? ఏమిరా బాలరాజు, ఏమిరా బైరన్ రాజు, నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం?